నమస్తే అండి. ఓం శ్రీ గణాధిపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనము రాబోయే గురు పౌర్ణమి గురించి తెలుసుకుందాము. గురు పౌర్ణమి విశిష్టత ఏంటి, దానికి తగ్గట్టుగా గురు పౌర్ణమి రిజల్ట్స్ మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే పరిహారాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొదలు మనకి గురు పౌర్ణమి అంటే ఏంటి? గురు పౌర్ణమి జనరల్గా మనకి ఆషాఢ పౌర్ణమి అనే రోజుగా కూడా పిలువబడుతూ ఉంటుంది. అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమి అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాగే గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ అని కూడా అంటూ ఉంటారు. అంటే నారాయణుడు వేదవ్యాసుడిగా అవతరించి మనకి వేదాలన్నింటినీ కూడా రాసి మనకి మానవాళికి అందజేసిన రోజులాగా కూడా మనకి చెప్తూ ఉంటారు అన్నమాట. వ్యాస మహర్షి పుట్టినరోజు కూడా పౌర్ణమి అని కూడా మనకి కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి. సో జనరల్గా ఈ పౌర్ణమి రోజు ఏం చేస్తారంటే గురువు రూపేణ ఉన్న వారందరికీ కూడా జనరల్గా మనకి మన గ్రాటిట్యూడ్ తెలపడానికి, గురు బలం పెంచుకోవడానికి మనకి ఈ పౌర్ణమి రోజు మనకి చాలా విశిష్టంగా ఉంటుంది. జనరల్గా మనకి నక్షత్రాల వారిగా చూసుకుంటే కనుక గురు పౌర్ణమి మోస్ట్ ఆఫ్ ద టైం మనకి వచ్చేది పూర్వాషాఢ నక్షత్రము లేదా ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న నక్షత్రాల టైంలో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి మనము గురు పౌర్ణమి జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఇక్కడ పూర్వాషాఢ అండ్ కొద్దిపాటిగా మనకి ఉత్తరాషాఢ కూడా ధనుసు రాశి అండ్ మకర రాశిలో కాంబినేషన్స్లో వస్తుంది. అంటే మనకి పూర్వాషాఢలో వచ్చింది అనుకుంటే కనుక ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి ధనుసు రాశిలో ఉండేలాగా కనిపిస్తూ ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రము 4 పాదాలు కూడా ధనుసు రాశిలో ఉంటుంది. మనకి జనరల్గా తెలిసింది ఏంటి అంటే ధనుసు రాశి మనకి కాలపురుష కుండలిలో నవమ స్థానంగా చెప్తూ ఉంటాము, భాగ్యస్థానంగా చెప్తూ ఉంటాము, ధర్మ త్రికోణంగా కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రం యొక్క విశిష్టత ధనుసు రాశిలో ఉంటే ఏమవుతుందంటే గురు యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఉండడానికి, మన తండ్రి కానీ గురువులు కానీ మనకి నేర్పిన మంచి మాటలు ఏవైతే ఉంటాయో అవి ధర్మబద్ధంగా మనం ఎలా ఉంటామో, మన రిలీజియస్ బిలీఫ్స్ ఎలా ఉంటాయి అనే విషయాలని కూడా మనకి ఎక్కువ మట్టుకు ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. అలాగే మనకి మనం నమ్మిన మతం కానివ్వండి, ధర్మం కానివ్వండి, దేని మనం ఎక్కువ ఫాలో అవుతామో దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రానికి వచ్చేసరికి కొద్దిపాటిగా మనకి ధనుసు రాశిలో ఉంటుంది అండ్ మిగతా రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి మకర రాశిలో ఉంటుంది. కాబట్టి జనరల్గా ఉత్తరాషాఢ నక్షత్రం ఏమని చెప్తూ ఉంటారంటే చాలా రెబేలియస్గా ఉంటారు. ఎంత కష్టపడినా సరే అల్టిమేట్గా వీళ్ళకి మంచి విక్టరీ ఉంటుంది, మంచి సక్సెస్ ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏదైనా పని మనం మొదలు పెట్టుకుంటే గురు రూపేణ వచ్చే బ్లెస్సింగ్స్ వల్ల మనకి ఎలాంటి పనులైనా సరే అడ్డంకులు ఉన్నా లేకపోతే ఎంత తీవ్రంగా కష్టపడుతూ ఉన్నా విక్టరీ రావట్లేదు అంటే కనుక ఈ నక్షత్రాలలో మనకి సక్సెస్ అనేది కనిపించడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఎవరైనా ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టుకొని అది విజయవంతంగా పూర్తి చేయాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక గురు పౌర్ణమి రోజు మొదలు పెట్టుకున్నా కూడా మీకు మంచి సక్సెస్ ఉండడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో జనరల్గా ఇది మనకి మిథున ధనుసు రాశి యాక్సెస్లో పడుతుంది, లేదా కొన్నిసార్లు కర్కాటక మకర రాశి యాక్సెస్లో పడుతుంది. అందువల్ల అంటే ఎలాగైతే చెప్పానో పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు మనకి ధనస్సు మకర రాశిలో ఉంటుంది. కాబట్టి ధనుసు రాశికి వచ్చేసరికి గురువు రూల్ చేస్తూ ఉంటారు. కాబట్టి గురువు యొక్క విశిష్టతని ఇంపార్టెన్స్ కూడా మనకి ఈ గురు పౌర్ణమి రోజు కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. గురువు ఎలాగైతే మనకి మార్గదర్శకంగా ఉంటారో, మనలోని వెలుగు బయటికి తీసుకురావడానికి, చీకటిని తరిమేసి వెలుగుని బయటికి తీసుకురావడానికి ఎలాగైతే హెల్ప్ చేస్తూ ఉంటారో, మన నాలెడ్జ్ మన విజ్డమ్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి హెల్ప్ అవుతుందో అదే రకంగా ఒకవేళ మకర రాశిలో ఉన్న ఉత్తరాషాఢలో కనుక గురు పౌర్ణమి కనుక వస్తే శని కూడా మనకి ఒక రకంగా ఒక స్ట్రిక్ట్ టీచర్గా ఒక డిసిప్లిన్డ్ పద్ధతిలో మనకి మంచి మాటలు మంచి విషయాలు సద్మార్గంలో ఉండడానికి న్యాయబద్ధంగా ఉండడానికి ఎలాగైతే మనకి డైరెక్షన్ చూపిస్తూ ఉంటారో ఈ 2 నక్షత్రాల ఇంపార్టెన్స్ మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ సంవత్సరం వచ్చే గురు పౌర్ణమి మాత్రము నిండు పౌర్ణమి జూలై 10వ తారీఖున ఉంటుంది. ఆ రోజు పూర్వాషాఢ నక్షత్రం ఉండడం కూడా మనకి ఇక్కడ ధనుసు రాశి యొక్క ఇంపార్టెన్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగైతే మనకి జనరల్గా చాలామందికి ఎవరిని పడితే వాళ్ళని గురువు రూపేణ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. కానీ అసలు మనకి గురువులు ఎంతమంది,
ఎన్ని రకాల గురువులు ఉంటారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. గురువులు మనకి 8 రకాల గురువులు ఉంటారన్నమాట. వాళ్ళు ఎలా అంటే వేద గురు, బోధ గురు, నిషిద్ధ గురు, కారణ గురు, వికిట గురు, మళ్ళీ మనకి నిషిద్ధ గురు, ఇలా మనకి 8 రకాల గురువులు ఉంటారు. కాకపోతే మనకి దీంట్లో హైయెస్ట్ ఇంపార్టెన్స్ వచ్చే గురువు ఎవరు అంటే కారణ గురువు అవుతారనమాట. ఈ కారణ గురువు ఎవరు అంటే మన ఆత్మని హయ్యర్ కాన్షియస్తో కనెక్ట్ చేయడానికి, మనకి స్పిరిచువల్గా ఎదగడానికి హెల్ప్ చేసే గురువు అవుతారనమాట. ఈ గురువులు మనకి ఈ జన్మలో తారసపడతారా, లేకపోతే అసలు ఈ జన్మకి ఉంటారా, మనకి దొరుకుతారా అనే ఒక కన్ఫ్యూజన్ కూడా చాలా మందికి ఉంటుంది. అంటే కొంతమందికి ఎన్ని గురువులని కలిసినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ గురువులు మనకి నిజమైన గురువులు ఉంటారా, లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. వీళ్ళని ఫాలో అవుతున్నాం కానీ మనకి ఏం పనులు జరగట్లేదు అని కూడా అనుకుంటూ ఉంటాం కదా. సో ఇలా గురువు దొరకకపోవడానికి రీజన్స్ ఏముంటాయంటే మన జన్మజాతకంలో గురు గ్రహం గనక మనకి కొద్దిపాటిగా డిస్టర్బ్ అయినప్పుడు మనకి ప్రాపర్ గురువు దొరకకుండా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి గురువు ఎలాంటి వాళ్ళు దొరుకుతారు ఏంటి అనేది మనము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ఈరోజు మనము గురు పౌర్ణమి విశిష్టత, రాబోయే గురు పౌర్ణమి యొక్క ద్వాదశ రాశుల వాళ్ళపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏవైనా పరిహారాలు చేసుకోవాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో మనము ఈ వీడియో చేస్తున్నాము. సో గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే జనరల్గా మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటూ ఉంటారు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది, వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు అన్నమాట. జనరల్గా మనకి తెలిసింది ఏంటి అంటే స్క్రిప్చర్స్ ప్రకారము నారాయణుడు వ్యాస మహర్షిలాగా అవతారం ఎత్తి మానవ రూపంలో మనకి వేదాలని రచించి మానవాళికి ఎంతో మేలు చేసిన మంచి రోజుగా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. వ్యాసుడు పుట్టినరోజు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే మనకి మొట్టమొదటిగా వ్యాసుడిని గురువుగా కూడా మనము భావించి వ్యాస మహర్షికి పూజలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని ఆలయాలలో. అలాగే సాయిబాబాని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు కూడా గురు రూపేణ బాబాకి కూడా పూజలు చేస్తూ ఉంటారు. అలాగే గురు చరిత్ర పారాయణం చేసుకోవడము, దత్తాత్రేయ పారాయణం చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు. జనరల్గా ఎవరైనా సరే జన్మజాతకంలో గురువు కనుక బాగోలేకపోతే ఈ గురు పౌర్ణమి రోజు కూడా స్పెషల్గా పూజలు చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి ఒక మంచి మార్గదర్శకంగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో. సో మనకి ఈ తిథి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే కనుక గురు పౌర్ణమి సామాన్యంగా మనకి పూర్వాషాఢ నక్షత్రము లేకపోతే ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చేలాగా ప్రతిసారి కూడా ఇలాగే అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రం కానీ ఉత్తరాషాఢ నక్షత్రం కానీ ఉంటుందన్నమాట. సో పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు కూడా మనకి ధనుసు రాశిలో ఉంటుంది. 1వ పాదం ఉత్తరాషాఢ నక్షత్రం మనకి ధనుసు రాశిలో ఉండి మిగతా 3 పాదాలు కూడా మనకి మకర రాశిలో ఉంటుంది. సో జనరల్గా మనకు ఒకటి గుడ్డి గుర్తుగా మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి మనకి మనకి ధనుసు రాశిలో ఉన్న పూర్వాషాఢ నక్షత్రము లేదా మకర రాశిలో ఉండే ఉత్తరాషాఢ నక్షత్రం పడినప్పుడు మాత్రం మనకి ఈ గురు పౌర్ణమి వచ్చే విశిష్టత కనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే మనకి జనరల్గా అంటారంటే ఈ 2 నక్షత్రాలు కూడా ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉండి మనకి అసలు పనులు అవ్వట్లేదు, మనము ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు ఈ నక్షత్రాలు మనకి సామాన్యంగా విజయవంతంగా మనకి సక్సెస్ని తీసుకువచ్చే నక్షత్రాలు అనమాట. అంటే ఎంత కష్టమైనా సరే అల్టిమేట్గా మనకి సక్సెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నక్షత్రాలలో రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పూర్వాషాఢ నక్షత్రము యొక్క విశిష్టత ఇంకోటి ఏంటి అంటే చాలా రెబెలియస్గా ఉంటారు వీళ్ళు, స్ట్రాటజీ ఫాలో ఎక్కువ అవుతూ ఉంటారు, స్ట్రాటజీ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. దానికి అల్టిమేట్గా ఏమవుతుందంటే వీళ్ళకి సక్సెస్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. అదే ఉత్తరాషాఢ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే కనుక వీళ్ళు చాలా బేస్ లెవెల్లో నుంచి స్టార్ట్ చేసుకొని అల్టిమేట్గా ఒక మెట్టుపై మెట్టు ఎక్కుకుంటూ వీళ్ళు అల్టిమేట్గా సక్సెస్ లీడ్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఉత్తరాషాఢ నక్షత్ర చాలా రెబేలియస్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళకి, పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఫైట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ 2 నక్షత్రాల విశిష్టత అది. అలా కాకుండా మనకి ధనుసు రాశి మనకి ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే కాలపురుష కుండలిలో మనకి 9వ స్థానము లేదా భాగ్యస్థానం అని చెప్తూ ఉంటాము.
అండ్ గురువు బృహస్పతి రూల్ చేసే ఒక రాశిలాగా కూడా చెప్తూ ఉంటాం అనమాట ధనుసు రాశి. సో ఇక్కడ మనకి మెయిన్గా టీచింగ్స్ ఏం కనిపిస్తాయంటే గురువు యొక్క ఆశీర్వాదము లేదా తండ్రి యొక్క ఆశీర్వాదము, గురువు కానీ తండ్రి కానీ వాళ్ళు మనకి ఒక మార్గదర్శకమైన బాటలో మనకి నడిపించడానికి వాళ్ళు నేర్పే మంచి మాటలు, మన ధర్మానికి సంబంధించి మతానికి సంబంధించి ఏవైతే మనకి నైతిక విలువలు ఉంటాయో అవన్నీ కూడా మనకి ధనుసు రాశి నుంచి ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ట్రెడిషనల్గా అంటే ఒక పద్ధతి ప్రకారంగా ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే మనకి ఉంటూ ఉంటాయో అవి, స్క్రిప్చర్స్ మనకి క్లాసికల్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో, శాస్త్రాలు ఏవైతే ఉంటాయో, లేకపోతే హయ్యర్ లెర్నింగ్ మనం ఏదైతే ఇంకెక్కువ స్థాయిలో చదువుకోవాలి, మన జ్ఞానం అర్జితం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇదంతా కూడా మనకి ధనుసు రాశిలో నుంచి ఎక్కువ మట్టుకు మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అదే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం అని చెప్పేసి అనుకున్నాం కదా, అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే శని రూల్ చేస్తారు మకర రాశిని. సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా స్ట్రాటజిక్గా, చాలా ఓర్పుతో, డిసిప్లిన్తో మనకి ఈ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ధనుసు రాశికి వస్తే మనకి ధర్మబద్ధంగా ఎలాగైతే ఉంటామో మకర రాశికి వచ్చేసరికి న్యాయబద్ధంగా మనము లైఫ్ లీడ్ చేయడానికి, సక్సెస్ ఓరియంటెడ్గా ఉండడానికి, మనకి ఎథికల్ మారల్ వాల్యూస్ ఉండడానికి కూడా మనకి చాలా మట్టుకు ఈ నక్షత్రాలు హెల్ప్ చేస్తాయి. సో గురు పౌర్ణమి రోజు మనకి ఈ విశిష్టత ఉంది కాబట్టి ఎవరైనా సరే మీ లైఫ్లో మీకు గురువులు తారసపడట్లేదు, లేకపోతే మీకు ఒక లైఫ్లో డైరెక్షన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ ద్వాదశ రాశుల్లో మీకు గురువు బ్లెస్సింగ్స్ రావాలని చెప్పేసి మీరు దగ్గరలో ఉన్న ఏవైనా టెంపుల్స్కి వెళ్ళి మీరు పరిహారాలు చేసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది. అలా కాకుండా మనకి జనరల్గా గురువు 8 రకాలుగా చెప్తూ ఉంటారు. అంటే మనకి 8 రకాల గురువులు ఉంటారన్నమాట. సో వాళ్ళని ఏమంటారు అనేది కూడా మనం తెలుసుకుందాం. మనకి బోధ గురు, వేద గురు, నిషిద్ధ గురు, కామ్య గురు, వాచక గురు, సూచక గురువు, విహిత గురు, కారణ గురువు, నిషిద్ధ గురు, ఇలా మనకి 8 మంది గురువులు ఉంటారనమాట. అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క గురువు యొక్క ఇంపార్టెన్స్ మన లైఫ్లో వస్తూ ఉంటుంది. సో ఈ 8 రకాల గురువులలో మెయిన్గా మనకి అల్టిమేట్ రిజల్ట్ వచ్చే గురువు ఎవరిస్తారు అని అంటే కారణ గురువు ఇస్తారనమాట. ఎందుకు కారణ గురువు ఇస్తారు అని అంటే మనం ఈ జన్మ ఎందుకు ఎత్తాము, ఈ జన్మలో మనం ఏవైనా మంచి పనులు చేసిన తర్వాత మన ఆత్మ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్ చైతన్యం ఎంతవరకు వెళ్తుంది, మన స్పిరిచువల్ పర్పస్ ఏంటి, మన ఆత్మ యొక్క పర్పస్ ఏంటి అనే ఒక జ్ఞానాన్ని మనకు అర్జితం చేయడానికి మనకి కారణ గురువు చాలా ఇంపార్టెంట్ అయిపోతారు అన్నమాట. మిగతా గురువులందరూ కూడా మనకి పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ మనకి ఎదుగుతున్న కొద్దికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. కాకపోతే అందరి లైఫ్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ గురువు మనకి తల్లి అవుతుంది కాబట్టి మదర్ మనకి ఫస్ట్ గురువు అవుతారు, తర్వాత తండ్రి సెకండ్ గురువు అవుతారు, తర్వాత మనకు వచ్చే స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు, మన మెంటర్స్ అవ్వచ్చు, కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువులు వస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉండే గురువులు వేరే రకంగా ఉంటారు కాబట్టి ఈ గురువు రూపేణ మనకి అందరి నుంచి మనకి ఏవైనా మంచి మాటలు నేర్చుకోవడానికి, మనలో ఉన్న చీకటిని తొలగించి లైఫ్ని ఒక వెలుగులోకి తీసుకెళ్ళడానికి గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి విశిష్టతని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చెప్తాను. సింహరాశి వాళ్ళకి గురువు వచ్చేసి మనకి పంచమ భావము, అష్టమ భావాన్ని రూల్ చేస్తారు. జనరల్గా కాలపురుష కుండలి ప్రకారము సింహలగ్నము, సింహరాశి వాళ్ళకి పంచమ భావం ఇక్కడ మూల త్రికోణ రాశి అవుతుంది. కాబట్టి ఒకవేళ సింహరాశి వాళ్ళకి గురువు గనక పంచమ భావంలోనే ఉంటే గనక వీళ్ళకి అపారమైన జ్ఞాపక శక్తి ఉండడము, పలు విద్యలలో ప్రావీణ్యులై ఉండడము, పిల్లల విషయంలో మంచి బ్లెస్సింగ్స్ రావడము, వీళ్ళు చిన్నతనం నుంచే చాలా చురుకుగా వీళ్ళ మేధస్సు పనిచేయడము, అకౌంటింగ్ ఫీల్డ్స్లో ఉండడము, లేదా ఏదన్నా ధార్మికమైన కెరియర్స్లో ఉండడము, ఆధ్యాత్మికమైన మార్గంలో ఉండడానికి చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. అదే గురువు ఒకవేళ అష్టమ భావంలో ఉంటే గనక గుప్త విద్యలు నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. హీలర్స్ లాగా, సైకిక్స్ లాగా వీళ్ళు కెరియర్స్ని కూడా మలుచుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇది స్పెసిఫికల్గా పంచమ భావం లేదా అష్టమ భావంలోనే గురువు ఉంటే గనక. అలా కాకుండా లగ్నంలో ఉన్న లేదా ద్వితీయ కుటుంబ స్థానంలో ఉన్న, చతుర్థంలో ఉన్న వీళ్ళకి ఏంటంటే ధనానికి సంబంధించి ఇబ్బందులు లేకుండా ఉండడము, వీళ్ళ మాటకంటూ ఒక విలువ ఉండడము, వీళ్ళు పట్టిన
ఏదైనా కార్యక్రమం ఉంటే కనుక ఆ విషయంలో కూడా వీళ్ళకి మంచి బ్లెస్సింగ్స్ రావడము, తండ్రి తరఫున వాళ్ళ నుంచి తండ్రి నుంచి వీళ్ళకి మంచి సపోర్ట్ సిస్టమ్ రావడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అదే గురువు ఒకవేళ తృతీయ భావంలో ఉన్నారనుకోండి, తోబుట్టువుల దగ్గర కొద్దిపాటిగా మంచి గైడెన్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఒక ఫ్రెండ్లీ నేచర్ లాగా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. గురువు ఒకవేళ షష్ఠ స్థానంలో ఉంటే, పంచమాధిపతి అష్టమాధిపతి అయి షష్ఠ స్థానంలో ఉంటే కనుక ఇక్కడ కొద్దిపాటిగా హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. జన్మజాతకంలో వివిధ గ్రహాల యొక్క కలయికని బట్టి కొన్నిసార్లు మనకి క్లుప్తంగా తెలియడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఒక బ్లైండ్ కాంబినేషన్ తోటి మనం చెప్పుకోవచ్చు ఏంటంటే, షష్ఠ భావంలో ఉన్నప్పుడు ఏంటంటే ఉదర సంబంధితమైన ఇబ్బందులు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి. అదే గురువు ఒకవేళ సప్తమ భావంలో ఉన్నారనుకోండి, అంటే కుంభరాశిలో ఉన్నట్టు అవుతుందన్నమాట. సో ఇక్కడ స్పౌజ్ విషయంలో ఏంటంటే వీళ్ళకి భాగస్వామి చాలా తెలివైన వాళ్ళు ఉండడము, ఇంటెలిజెన్స్ తోటి ఎక్కువ పనిచేస్తూ ఉండడము, వాళ్ళ మాటకి ఒక విలువ ఇవ్వడము, భార్యాభర్తల మధ్య మంచి ప్రేమానుభూతి ఉండడము, ఇలాంటివి కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే పంచమాధిపతి సప్తమ భావంలో ఉంటే కొన్నిసార్లు మనకి లవ్ మ్యారేజెస్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకి భాగ్యభావంలో ఉన్న, దశమంలో ఉన్న, లాభస్థానంలో ఉన్న కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ రావడము, దూరదేశ ప్రయాణాలు చేసుకోవడము, కెరియర్లో మంచి గ్రోత్ ఉండడము, ఇలాంటివి ఉంటాయి. అదే గురువు ఒకవేళ పంచమాధిపతి అష్టమాధిపతి అయి వ్యయభావంలో ఉంటే గనక కొద్దిపాటిగా ఇక్కడ ఫ్లక్చువేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇమీడియట్గా వీళ్ళకి అనుకున్న పాజిటివ్ రిజల్ట్ రాకుండా కొద్దిపాటిగా ఎక్కువ తీవ్ర స్థాయిలో కష్టపడడానికి కూడా కొన్ని ఛాన్సెస్ కనిపిస్తుంటాయి. ఫారెన్ ప్లేసెస్లో ఉన్నట్లయితే కనుక వీళ్ళకి ఎక్కువ షైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇదే సింహరాశిలో ఉంటే కనుక గురువు వక్రి అయినా, నీచ నొందిన, లేకపోతే అస్తంగత్వం పొందిన పాపగ్రహాలతో కలిసి ఉంటే గనక మీకు కొద్దిపాటిగా గురుబలం లోపించినప్పుడు మీకు ఆర్థికంగా ఇబ్బందులు రావడము, సరైన మార్గదర్శకం లేకుండా, గురువుల యొక్క గైడెన్స్ లేకుండా అతలాకుతలమైపోవడము, ఏ డెసిషన్ తీసుకున్నా కూడా కొన్నిసార్లు ఆ డెసిషన్స్కి సంబంధించి మ్యాటర్స్లో కొద్దిపాటిగా మీకు ఇబ్బందులు కలగడము, పిల్లల విషయంలో కొద్దిగా ఇబ్బందులు రావడము, లేదా భార్యాభర్తల మధ్య ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకపోవడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి గురుబలం ఇంకా పెంచుకోవాలనుకుంటే గనక గురు పౌర్ణమి రోజు మొదలు పెట్టుకొని గురుమంత్రం పారాయణం చేసుకోవడము 108 సార్లు తగ్గకుండా ఆ రోజు నుంచి మొదలు పెట్టుకొని గురు హోరాలో స్టార్ట్ చేసుకోండి. గురు హోరా జనరల్గా మనకి గురువారం రోజు ఉదయం సూర్యోదయం అయిన ఫస్ట్ అవర్ మనకి గురు హోరా ఉంటుంది. కాబట్టి ఆ రోజు మీరు ఇంట్లో ఆవు నెయ్యితో దీపం వెలిగించి దేవుడి గదిలో కూర్చొని 108 సార్లు ఫస్ట్ గణపతికి దండం పెట్టుకొని గణపతి మంత్రం చేసిన తర్వాత గురు యొక్క బీజమంత్రం గనక 108 సార్లు పారాయణం చేసుకోవడము, సూర్యుడినే మీరు గురువుగా భావించి, అంటే మీకు ఎవరైనా గురువులు మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోయినా, సరైన సమయంలో మీకు పెద్దవాళ్ళ గైడెన్స్ కూడా రాకపోయినట్లయితే కనుక సూర్యుడినే మీరు గురువుగా భావించి కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడము, సూర్య గాయత్రి చేసుకోవడము, ఇలాంటివి చేసుకున్నప్పుడు కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. దగ్గరలో ఉన్న గోశాలకి వెళ్ళి గోసేవ చేసుకున్నట్లయితే మీ పిల్లలు మీరు మంచి మేధస్సుతోటి చురుగ్గా ఉండడానికి కూడా మీకు మంచి హెల్ప్ అవుతుంది.